నీకో విషయం చెప్పనా, విగ్రహాలు ఒట్టివే, విగ్రహాల్లో ఏమీ లేదు. వాటికి చెవులుండి కూడా వినవు, కళ్ళుండి కూడా చూడవు, నోరుండి కూడా మాట్లాడదు. నువ్వు రూపం మారిస్తే విగ్రహానికి రూపం మారిపోద్ది. నువ్వు మారిస్తే మారిపోయే విగ్రహం నీకు దేవుడు ఎందుకు అవుతుంది? అది నీకు జవాబు ఇవ్వదు. తప్పుడు త్రోవలో ఉన్నారు చాలామంది. విగ్రహారాధన నుంచి బయటికి రావాలి. ఆ మహోన్నతుడైన దేవుని చిన్న విగ్రహంలో నువ్వు ఎలా పెడతావు? దేవుడు విగ్రహాల్లో ఉండేవాడు కాదు, దేవుడు రాయిలో ఉండేవాడు కాదు, దేవుడు కొండల్లో ఉండేవాడు కాదు, దేవుడు గుట్టల్లో ఉండేవాడు కాదు, దేవుడు చెట్టుకి చీర కట్టేస్తే ఉండేవాడు కాదు, దేవుడు పసుపు నీళ్ళేసేస్తే ఉండేవాడు కాదు. దేవుడు సర్వోన్నతుడు, ఆయన మహోన్నతుడు. ఆయన చెట్లోని రాయిలోని పొట్టలను ఉండడు. సర్వోన్నతమైన దేవుడు ఘనమైన స్థితిలో ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉన్నతమైన పరలోకంలో నివసించే గొప్ప దేవుడు. రాయిలో ఉండడాయన, చెట్టులో ఉండడాయన, పొట్టలో ఉండడాయన. అసత్యం నుంచి ప్రజలు బయటికి రావాలి. ఈ బయలు ప్రవక్తలందరూ కూడా 450 మంది కేకలేస్తున్నారంట. మధ్యాహ్నం అయిపోయింది, ఇంకా ఏలియా మొదలు పెట్టేశాడు. ఏరా బాబు, ఆయన దేవుడు కదా, పడుకున్నాడేమో, లేపండి. దేవుడు కదా, కొంచెం గట్టిగా కేకలేయండి, వినబట్టలేదేమో. ధ్యానం చేస్తున్నాడేమో, ఇంకొంచెం గట్టిగా కేకలేయండి. దేవుడు గట్టిగా కేకలేయాలా? దేవుడు గట్టిగా స్వరం వినిపించాలా? దేవుడు గట్టిగా అల్లర్లు చెయ్యాలా? అక్కర్లేదు. నువ్వు వట్టి విగ్రహాలు ఎదుట ఎన్ని కేకలు వేసినా, ఎన్ని అరుపులు వేసినా అవి జవాబు అవ్వవు. ఆ విగ్రహాలు మాత్రమే నిర్జీవమైనవి అయ్యి, వాటిలో జీవం ఏమాత్రం లేదు. సాయంత్రం అయిపోతుంది, మధ్యాహ్నం అయిపోతుంది, ఇంకా ఏం చేశారంట, మరిగట్టిగా కేకలు వేయచ్చు. రక్తం కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములు కోసుకొని చుండిరి. ప్రార్థన చేశారంట, బయలుకు ప్రార్థన చేశారంట, జవాబు రాలేదంట. బయలు దగ్గరికి వెళ్ళి గట్టిగా కేకలేశారంట, జవాబు రాలేదంట. ఇప్పుడు ఏం చేస్తున్నారంట, గంతులేస్తున్నారంట, జవాబు రాలేదంట. శస్త్రములతోనూ కత్తులతోనూ తమ దేహాలను ఏం చేసుకుంటున్నారంట, రక్తం కారేలా కోసుకుంటున్నారంట. అయినా కానీ జవాబు లేదంట. నీకో విషయం చెప్పనా, దేవుడు నీ రక్తాన్ని కోరుకునేవాడు కాదు. ఈ బయలుదేవత తమ యొక్క రక్తాన్ని చూడడానికి ఇష్టపడింది. తమ రక్తాలందరూ కూడా చిందించుకున్నా కానీ బయలుదేవత జవాబు అవ్వలేదంట. ఈ సత్య స్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువు ఎంత గొప్ప దేవుడో తెలుసా? నిన్ను రక్తం కోసి ఇమ్మని చెప్పేవాడు కాదు, తన రక్తాన్ని నీ కోసం చిందించిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోషం కలిగిన వాడు నా దేవుడు, సజీవమైన దేవుడు. నీ రక్తాన్ని అడిగేవాడు కాదు, ఆయన తన రక్తాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధమైన రక్తాన్ని, ఏ కల్మషం లేని రక్తాన్ని, జన్మలో కానీ, కర్మలో కానీ, మరణంలో కానీ, పునరుద్ధానంలో కానీ పాపం లేని రక్తాన్ని నీకోసం చిందించాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు రక్తం చిందించక్కర్లేదు. విగ్రహాలు ఎదుటైతే నువ్వు రక్తం చిందించుకోవాలి, అట్లా జీవం లేదు. నువ్వు రక్తం చిందించినా కానీ జవాబు అవ్వలేవు, అవి ఒట్టివే. వాటికి నోరుండి కానీ మాట్లాడలేవు. నువ్వు రంగు మారిస్తే మారిపోతాయి, నువ్వు రూపం మారిస్తే మారిపోతాయి. నువ్వు చెట్టుకు చీర పెడితే చీర ఊడిపోద్ది. నువ్వు చెట్టుకు పసుపు కాకుండా పెయింట్ వేసితే పెయింట్ ఉంటుంది. దాని పసుపు తీసుకోలేదు. దాని పసుపు తీసుకోలేని చెట్టు కూడా నీకు దేవుడు అయితే, నీ పాపాన్ని తీసేసే దేవుడు ఇంకేమవుతాడు? అర్థమవుతుందా అండి? చెట్టు దగ్గరికి వెళ్ళి నువ్వు పసుపు రాస్తే దానికి పసుపు ఉంటుంది, దాని పసుపు తీసుకోలేదు. అది నీకు దేవుడు ఎక్కడ అవుతుంది? నీ పాపాన్ని కూడా వేళ్లతో సహా లాగేసేవాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పేరు నజరేయుడని యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ దేవుడు మిగతా వాళ్ళతో కలిసేవాడు కాదు. ఆ గ్రంథంలో ఉన్నవాడు, ఈ గ్రంథంలో ఉన్నాడు, ఇంకో గ్రంథంలో ఉన్నవాడు, అందరూ ఒకటే, మనందరం ఒకే దేవుడిని ఆరాధిస్తున్నాడు. నో, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుడు వేరు. ఆయన సర్వోన్నతుడు, ఆయన సజీవమైన దేవుడు. నువ్వు పిలవగా ఆయన నేనున్నాను అనును. ఆయన జవాబిచ్చే దేవుడు, నీ ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు, సజీవమైన దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, కునుకక నిద్రించక నిన్ను కాపాడుతున్న దేవుడు. చూడుమో నా అరచేతుల్లో నేను చెక్కుకున్నానని చెప్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్లో ఉన్న దేవునికి మిగతా మత గ్రంథంలో ఉన్న దేవునికి పోలిక కూడా లేదు. మన దేవుడు గొప్పోడు, మన దేవుడు ప్రత్యేకమైన వాడు. మన దేవుడు వాళ్ళతో పాటు కలిసేవాడు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏలియాకు రోషం వచ్చింది. రే బయలు ప్రవక్తలారా, మీరు ఎంతకాలం రా నా దేవుడు విమోచించిన ప్రజలను మీరు అసత్యంలోనికి నడిపిస్తారు? ఎంతకాలం రా అబద్ధంలోనికి వారిని నడిపించి రక్షణ లేకుండా చేస్తారు? రండి ఈరోజు తేల్చుకుందాం అని చెప్పాడు.